హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. మరి మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, కూరసాల కన్నబాబు. నా మటుకు నేను కన్నాల కన్నబాబు అని పిలుస్తా. అది వేరే విషయం. చాన్నాళ్ళకి సదరు కన్నబాబు మీడియా ముందుకు వచ్చాడు. టాపిక్ ఏంటయ్యా అంటే తిరుపతి తొక్కిసలాట ఘటనే. సరే, బాస్ ఏం ఆదేశించాడో మరి శిష్యుడే పూనుకున్నాడో తెలియదు కానీ ఇదిగో మొత్తానికి గోటల ముందుకు వచ్చాడు కదా. పొమ్మనడం పొగబెట్టడం దీనికి ఏం చెబుతాడో విందాం. ఇదిగో కన్నాల సున్నబాబు. అదే కన్నబాబు, ఏం చెబుతావో చెప్పి ఒప్పించుకో. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న ఎక్కడో మాట్లాడినట్టు చూసా. హనీమూన్ పీరియడ్ అయిపోయిందని. మేము ఎప్పటి నుంచి అదే చెప్తున్నాం, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మీరు ఇంక వాస్తవాల్లోకి రండి, మీరు పని చేయడం మొదలెట్టండి. ఇంకా భ్రమల్లో హనీమూన్లో ఉన్నట్టుగా బిహేవ్ చేసి మాట్లాడితే జగన్ గారిని తిట్టడం కాదు. తొక్కిసలాట జరిగింది తిరుపతిలో, చిక్కుపడండి. చారిత్రాత్మకమైన అత్యంత ప్రాశస్తమైన తిరుమల తిరుపతిలో ఇలాంటి సంఘటన జరగడం మీకు సిగ్గు అనిపించట్లేదా? మీకు బాధ అనిపించట్లేదా? మీ వైఫల్యం కాదా? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో బాధితులకి ఎవరో డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చారని మళ్ళీ సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతారు. వాళ్ళకి 6-7 నెలల్లో హనీమూన్ పీరియడ్ అయిపోయింది. సరే, మీ జగన్ రెడ్డి హయాంలో మీ అంబటి అవంతి గోరింట్ల సాయిరెడ్డికి 5 ఏళ్ళు పూర్తయిన హనీమూన్ పీరియడ్లోనే ఎంజాయ్ చేశారుగా కన్నబాబా. సరిగ్గా దొరకలేదు కానీ నీ పరిస్థితి అదే అనుకుంటా. సర్లే, దొరికే వరకు ప్రతోడు దొరే కదా. అక్కడ తొక్కిసలాట జరిగి జనం చనిపోయి కకావికలం అయిపోతే పరిస్థితులు క్షమాపణ చెప్పడానికి కూడా మీకు నోరు రాలే. నేను క్షమాపణ చెప్పాను, మీరు చెప్పండి అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వాళ్ళ బృందాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తే తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమాపణ అన్నట్టుగా మాట్లాడాడు. మళ్ళీ తర్వాత ఏమైందో ఏదో సర్దుకున్నారు. మేము అడుగుతున్నాం, ఈ సంఘటనకి క్షమాపణ ఎవరు చెప్పాలి? తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ తొక్కిసలాట మరణాలకి క్షమాపణ చెప్పాల్సింది ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు. ఏదో టీటీడీ మీద తోసేసి వాళ్ళ వైఫల్యంగా చిత్రీకరించొద్దు. అక్కడ వేసిన అధికారుల్ని, అక్కడ నియమించిన నామినేటెడ్ పాలకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు సర్కారే నియమించింది. ఆ విషయం మర్చిపోవద్దు. ఎవరు మర్చిపోవడం లేదు. అయినా మీరు గొప్పగా పాలన చేస్తే 11 సీట్లకి ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది? ముందు అది చెప్పు సున్నాల కన్నబాబు. తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమే. దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం టీటీడీ చైర్మన్ కూడా క్షమాపణ చెప్పారు. ఒక అనుకోని దురదృష్ట సంఘటనను కూడా మీరు రాజకీయం చేస్తా ఉన్నారు చూడు, అదే మరి ఎబ్బెట్టుగా ఉంది. మీ నాయకుడు వచ్చాడు, 1 గంట పాటు మీడియా ముందు డ్యాన్సులు చేశాడే కానీ ₹1 సాయం ప్రకటించాడా? అసలు ఆ సంస్కృతే లేదుగా. ఏ కాడికి బురద జల్లడం తప్ప చేసేది ఏమైనా ఉందా? నువ్వు కూడా ఓ 10 లక్షలు ఇచ్చి అప్పుడు మాట్లాడు. అప్పటి వరకు నీకు మాట్లాడే నైతిక హక్కే లేదు. మరొక ఆసక్తికరమైన విషయం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కర్నూలు జిల్లా వెళ్ళి పిన్నాపురంలో ఒక హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని చూసి ఇది అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని కితాబిచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ప్రారంభమై ఇవాళ ప్రపంచంలోనే పేరున్న ప్రాజెక్టుగా పూర్తయ్యే స్థితికి ఆ ప్రాజెక్ట్ వచ్చింది. ఒక తెలుగువాడు, ఒక ఆంధ్రుడు, అది కూడా ఈ ప్రాంతానికి చెందిన చలమలశెట్టి అనిల్ గారు ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ప్రపంచంలోనే ఒక గౌరవాన్ని తీసుకొచ్చే ప్రాజెక్ట్ని అక్కడ చేయడం అనేది డెఫినెట్గా అది ఒక హిస్టరీ. ఆయన ఎప్పటికీ కూడా చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో నిలిచుండిపోతారు. కానీ ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు చూసిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇది ప్రపంచ టూరిస్టులని, ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తల్ని ఈ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చే స్థాయి ప్రాజెక్ట్ అని మాట్లాడారు. చాలా సంతోషం.
ఐడియా మంచిది అన్నంత మాత్రాన ఆ క్రెడిట్ నాదే అంటే ఎట్టా కన్నబాబు? అందుకు కదూ నిన్ను కన్నాల కన్నబాబు అని పిలిచేది. ప్రతిదానికి మీకు అనుకూలంగా కన్నం పెట్టేయడమేనా? రెవెన్యూల ఎనర్జీ అనేది మంచి ఆలోచన. అన్నంత మాత్రాన అది జగన్ రెడ్డిని పొగిడినట్లేనా? కొలంబస్ అమెరికా కనుక్కున్నాడని చరిత్ర చెబుతుంది కాబట్టి సరిపోయింది. లేదంటే అమెరికా, లండన్ జగన్ వెళ్ళాడు కాబట్టి అవి ఎంత అభివృద్ధి చెందాయని మీరు డప్పు కొట్టినా కొట్టేవాళ్ళు. కొలంబస్ పేరు ముందు జగన్ రెడ్డి అని చెప్పేసేవాళ్ళు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టులో ఏదో తప్పులు జరిగినాయని, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేశారని నోటీసులు ఇచ్చినట్టుగా పత్రికలో చూశాను నేను. అంటే దరిమిలా మనకు అర్థమైంది ఏంటంటే, చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు విని మనం కానీ ముందుకెళ్తే ఇంత గొప్ప ప్రాజెక్టులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇంత ఆంధ్రప్రదేశ్కే ప్రతిష్ట తీసుకురాగలిగిన ప్రాజెక్టులు కూడా నష్టం జరుగుతుంది. చూడు కన్నబాబు, చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు ఏదైనా మన మంచికి అని. మీ తాత కూడా అది చెప్పేసాడా ఏంది? నేను డాకులో దాన్ని డిక్కీలో దొంగ పెట్టా కన్నబాబు. నువ్వు డాకు రాజాకి తక్కువ, డేంజర్ ఫీలోకి ఎక్కువ అన్నట్లున్నావు. ఇప్పుడు జగన్ భజన చేత ఉపయోగం ఏముంది చెప్పు? ఎంత చేసినా మళ్ళీ గెలిచే సీనే లేదు. ఓ 30-40 ఏళ్ల తర్వాత అవుతాడనే ఆశ ఒకవేళ నీకున్నా, అప్పుడు కన్నాల కన్నబాబు ఎక్కడుంటాడో ఏం చేస్తా ఉంటాడో ఎవడికి తెలుసు చెప్పు? ఆ చేత ఇదిగో పండక్కి మిగిలిన అరిసెలు, బొబ్బట్లు, బెల్లంగారులు తినబోచ్చు. ఎళ్ళిరా కన్నబాబు, ఎళ్ళిరా.